హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. 10 to 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చికెన్ అనేది ఉడికిపోయింది. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.